శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. 2024 ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి రాబోతుంది. మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తేదీ. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు వ్రతాన్ని తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు ఇది. భూమిపై జీవరాశులను సుభిక్షంగా మనం వెలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడు అని అంటారు. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు సూర్యుడిని ఎక్కువగా పూజిస్తారు. ఈ రోజు నుంచి సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయన ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మాఘసప్తమి నుంచి 6 మాసాలు ఉత్తరాన పుణ్యకాలంగా పరిగణిస్తారు. జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ రథసప్తమి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులను, ఆడవాళ్ళు 7 చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసేటప్పుడు సప్త అశ్వములు గల ఒక సప్తమి నీవు సకల భూతములకు లోకమునకు జనని సూర్యునికి తల్లివైన నీకు నమస్కారములు అని ఒక నమస్కారం చేసుకోవాలి. రథసప్తమి రోజు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. రథసప్తమి అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు. సూర్యుడు 7 అశ్వాలతో కూడిన వ్రతాన్ని అధిరోహించి వస్తాడన్నది మనకు తెలిసిందే. మానవతా ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి ప్రధానంగా అధిరోహించడానికి భూమిపై అవతరించాడు. అందుకే రథసప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు. సూర్యుడే లేకపోతే లోకమంతా చీకటిమయంగా ఉంటుంది. సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రత్యేక దినాన ఆదిత్య హృదయం చదువుతూ పూజలు చేయాలి. అయితే ఈ రథసప్తమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు. భర్తకు నిండు నూరేండ్లు ఆయుష్ కలుగుతుంది. డబ్బుకు లోటు అనేది రాదు. దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. రథసప్తమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సూర్యభగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. సంవత్సరమంతా కూడా ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉంటుంది. మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ రంగు దుస్తులను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. తిథి రోజు రథసప్తమిని చేసుకోవడం ఆనవాయితీ. సూర్య దేవాలయంలో అరసనవెల్లిలో ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు. సూర్యుడు వర్షాన్ని ఇస్తాడు, శరీరానికి కాంతిని ఇస్తాడు, ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నింటినీ చూసే శక్తిని ఇస్తాడు. అక్కడ పుట్టే వివిధ క్రిమికీటకాల ద్వారా వ్యాధులను రానీయకుండా రక్షిస్తాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు మారే పర్వదినమే రథసప్తమి. నాటి బ్రహ్మముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలని ప్రధాన కారణంలో అమరి ఉండి సూర్యరథాన్ని తలపిస్తాయని ప్రతీది. ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరవడం ప్రారంభిస్తుంది. బాణుడు శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. సూర్య ఆరాధన వలన విజ్ఞానము, సద్గుణము, వర్జస్సు, విజ్ఞానం ద్వారా దానం, శరీరక బలం కలగడమే కాక సర్వ పాపాలు తొలగిపోతాయి. ఈరోజు ఎట్టి పరిస్థితులలోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు. దాని వలన సంవత్సరమంతా కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. సూర్యగ్రహణంతో సమానమైన పుణ్యాన్ని ఇచ్చేది రథసప్తమి. ఈరోజు స్నానం అనంతరం జిల్లేడు, రేగు, గరిక, అక్షింతలు, చందనాలు కలిపి నీటితో గాని పాలతో గాని రాగి చెంబుగుండా జలాన్ని ఆద్యమివ్వడం శ్రేష్టం. ఈరోజు సూర్యుని ముందు కొత్త గిన్నెలో పాలు పొంగిస్తారు. ఇలా చేస్తే ఆ ఇంట సంతోషము, సౌభాగ్యము, ఐశ్వర్యము పొంగి పొర్లుతుందని నమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత సూర్యుని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులతో నివేదన చేస్తారు. ఎర్ర చందనము, ఎర్రని ఆకులు, ఎర్రని పువ్వులతో సూర్యుడిని పూజిస్తే ఆయురారోగ్యము, సంతానము కలుగుతుందని ప్రతీది.
పవిత్రమైన రోజున గురువుల నుండి ఈ మంత్రోపదేశం పొందిన స్త్రీలు కొత్త నోములు ప్రారంభించిన విశేష ఫలితాలు వస్తాయని, ప్రతిదీ సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు సూర్యుని మందేహులని రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో ఎవరు సూర్యుని బలం పెరగడానికి ఆదిత్య హృదయం, సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయడం ఇవేమీ చేయలేని వారు 4 దోసెడులతో మీరు వదిలి నమస్కారం చేసుకుంటే వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. పూజలు ఏమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా ఈ నియమాలు పాటించి సూర్యభగవానుని అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో జీవించండి. రథసప్తమికి చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడుకాయలతో చీపురు పుల్లలతో రథం తయారు చేస్తారు. ఈ రథం మీదకు సూర్యుడిని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. పూర్వం రోజుల్లో సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు. ఈ అవకాశం ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు. లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా, ఏదీ కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెనింగ్ కుకింగ్ అంటారు. పూర్వం ఓపెనింగ్ కుకింగ్ ప్రచారంలో ఉండేది. కాబట్టి రథసప్తమి రోజు కుదిరితే ఎండపడే చోట పాయసం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది. ముందు పాలు పొంగించి పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయాలి. కడిగిన బియ్యం పక్కన పెట్టుకొని ఆ బియ్యాన్ని 3 సార్లు వేసేవారు. కొంతమంది బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవారు. ఇంకొంతమంది ఎవరి అలవాటును బట్టి వాళ్ళు పాయసం చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకొని బియ్యం వేయాలి. ఇందులో కిస్మిస్లు, జీడిపప్పు ఏమీ వేయకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి తయారు చేసుకొని పాయసం వండాలి. పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం నుంచి అందులో నుంచి సూర్యనారాయణ మూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసంలోకి వచ్చేస్తుంది. చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడో చిక్కుడుకాయలు తింటూ ఉంటాము, కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము. చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకులో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం ఆదిత్యాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.